ఓం శాంతి 25/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞాన బుల్బుల్ పిట్టగా అయ్యి రోజంతా జ్ఞాన ఆలాపన చేస్తూ ఉంటే లౌకిక తల్లి తండ్రులను పారలౌకిక తల్లి తండ్రులను ప్రత్యక్షం చేయగలరు. ప్రశ్న: లోతుగా వెళ్తేనే నశ పెరుగుతుంది అనే సామెత ఉంది. దీని భావార్థం ఏమిటి? జవాబు: బుద్ధి యోగాన్ని అటు ఇటు తిప్పకుండా ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క తండ్రియే బుద్ధిలో గుర్తు ఉంటే నశ ఎక్కుతుంది. కానీ దేహ అభిమానం ఇందులో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. చిన్న వ్యాధి వచ్చినా దుఃఖితులైపోతారు. బంధుమిత్రులు గుర్తుకొస్తారు. అందుకే నశ ఎక్కదు. యోగంలో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది. పాట: మీరు నిద్రపోతూ రాత్రిని, తింటూ పగలును పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకరికొకరు అర్థం చేయిస్తారు కూడా. గురువులు అనేక రకాలైన సలహాలను ఇస్తూ ఉంటారు. చాలా మంచి మంచి భక్తులు గదిలో కూర్చొని గోముఖ ఆకారంలో గల ఒక గుడ్డ సంచిలో చేయి పెట్టి మాలను తిప్పుతూ ఉంటారు. ఇది కూడా నేర్పించబడిన ఒక ఫ్యాషన్. ఇప్పుడు వీటన్నింటినీ వదిలేయండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో మాలను తిప్పి స్మరించాల్సిన అవసరం లేదు. శివాయ నమః అనే పాట అన్నింటికంటే మంచి పాట. భగవంతుడిని తల్లి తండ్రి అంటారు అని, వారిని రచయిత అయిన తండ్రి అని అంటారు అని ఈ పాటలో అర్థం చేయించబడుతుంది. రచయిత అన్న తర్వాత దీనిని రచిస్తారు. తప్పకుండా వారు నూతన ప్రపంచాన్ని రచిస్తారు అని అందరూ భావిస్తారు. మీరే తల్లి తండ్రి, మేము మీ బాలకులము అని పాడతారు కూడా. అంటే మొదట ఈశ్వరుడు అందరికీ తండ్రి అవుతారు. వారు తండ్రి అయినప్పుడు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి లేకుండా రచించలేరు. కేవలం వారు ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. రెండవది, పరస్పరం అందరూ సోదరి సోదరులైపోయారు కనుక వికార దృష్టి ఉండరాదు. తల్లి తండ్రులు అందరికీ ఒక్కరే కదా. స్వయం అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి. మూడవది, తప్పకుండా తండ్రి సృష్టిని రచించి ఉంటారు. మనం వారి పిల్లలుగా ఉండినాము. ఇప్పుడు మళ్ళీ పిల్లలుగా అయ్యాము. 84 జన్మల చక్రం పూర్తి అయిన తర్వాత మాతాపితలకు చెందిన వారిగా అయ్యాం. భక్తి మార్గంలో వారి మహిమే నడుస్తుంది. తల్లి తండ్రులు సృష్టిని రచిస్తారు. వారి పిల్లలుగా అయితే తప్పకుండా వారు అపారమైన సుఖాలను ఇస్తారు కదా. పరమాత్మ తల్లి తండ్రిగా కూడా అవుతారు, టీచర్గా కూడా ఉన్నారు, సద్గురువుగా కూడా ఉన్నారు అని ఎవ్వరికీ తెలియదు. మనమంతా బ్రహ్మ సంతానం, పరస్పరం సోదరి సోదరులవుతాము. బ్రహ్మ కుమార్ కుమారీలు అని కూడా పిలువబడతారు. మరి వారిని కూడా రచించేవారు వారే. అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దుఃఖంలో ఉన్నప్పుడే వారు వచ్చి అపారమైన సుఖాలను ఇస్తారు. అంతేకాని భవిష్య సుఖంలోకి వచ్చి శిక్షణనివ్వరు. దుఃఖంలో ఉన్నప్పుడే సుఖంలోకి వెళ్ళేందుకు శిక్షణ లభిస్తుంది. ఆ మాతాపితలే వచ్చి సుఖాన్ని ఇస్తారు. ఏడమ్ మరియు ఈవ్ ప్రసిద్ధమైన వారు. వారు కూడా తప్పకుండా భగవంతుడి సంతానమే అవుతారు. మరి భగవంతుడు ఎవరు? తండ్రి ఇచ్చే జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసము అని పిల్లలకు తెలుసు. అందరి బుద్ధియోగము ఆ తండ్రి నుండి తెగిపోయి ఉంది. మాయ అనే భూతం బుద్ధియోగాన్ని జోడింపనివ్వదు. అది ఇంకా తుంచేస్తుంది. తండ్రి వచ్చి ఆ భూతము పైన విజయాన్ని కలిగిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో రిద్ధి సిద్ధి తాంత్రిక విద్యల వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది భూతాల ప్రపంచం. కామ వికారపు భూతం పరస్పరం ఆది మధ్యాంత్యం దుఃఖాన్ని ఇస్తుంది. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోవడము భూతాల పని. సత్యుగంలో భూతాలు ఉండవు. ఈ గోస్ట్ భూతము అనే పదం బైబిల్లో కూడా ఉంది. రావణుడు అంటే మాయావి భూతం. ఇది భూతాల రాజ్యం. సత్యుగ రామరాజ్యంలో భూతాలు ఉండవు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఓం నమ శివాయ అనే పాట చాలా బాగుంది. శివుడే తల్లి తండ్రి. బ్రహ్మ విష్ణు శంకరులను తల్లి తండ్రి అని అనరు.
శివుడినే తండ్రి అని అంటారు. ఏడం ఈవ్ అంటే బ్రహ్మ సరస్వతులు ఇక్కడి వారే కదా. అక్కడ క్రైస్తవులు గాడ్ ఫాదర్ను ప్రార్థన చేస్తారు. ఈ భారతదేశం మాతాపితల స్వంత జన్మస్థానం. వారి జన్మ ఇక్కడే జరిగింది. మీరే తల్లి తండ్రి అని పాడతారు కదా. కనుక పరస్పరం మీరంతా సోదరి సోదరులవుతారు అని అర్థం చేయించాలి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. పరమాత్మ దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా దత్తత తీసుకోబడ్డది. ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. అందుకే ఇంతమంది బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు. శివబాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. నూతన సృష్టి బ్రహ్మ ద్వారా రచింపబడుతుంది. అర్థం చేయించేందుకు చాలా యుక్తులు ఉన్నాయి, కానీ పూర్తిగా అర్థం చేయించరు. ఈ శివాయ నమః అనే పాటను అన్ని చోట్ల వినిపించమని బాబా చాలాసార్లు అర్థం చేయించారు. మనము ఆ తల్లి తండ్రుల సంతానంగా ఎలా అవుతాము, దీనిని గురించి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని స్థాపన చేశారు. ఈ కలియుగ అంతంలో తిరిగి సత్యుగాన్ని స్థాపన చేస్తున్నారు. బుద్ధిలో బాగా ధారణ చేయాలి. జ్ఞానమైతే చాలా సహజం. మాయా తుఫానులు జ్ఞాన యోగాలలో నిలువనివ్వవు. బుద్ధి చకితమైపోతుంది. అందరి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. వారినే తండ్రి అని పిలుస్తారు కదా. ఆ నిరాకారులు జనన మరణ రహితులు. బ్రహ్మ విష్ణు శంకరులకు సూక్ష్మ శరీరం ఉంది. మనుషులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు, సూక్ష్మవతనంలో తీసుకోరు. మనము మాతాపితల సంతానమని మీకు తెలుసు. మనము క్రొత్త పిల్లలము. తండ్రి దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ఎంతోమంది ప్రజలు ఉంటారు. తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. బ్రహ్మకు అనేక భుజాలు చూపిస్తారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఏవైతే చిత్రాలు లేక శాస్త్రాలు వెలువడ్డాయో అవన్నీ డ్రామాపై ఆధారపడవలసి ఉంటుంది. బ్రహ్మ పగలుగా ఉండేది. ఇప్పుడు భక్తి మార్గం ప్రారంభమైంది. అది కొనసాగుతూ ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది స్మృతిలో ఉండాలి. తమలోని విశేషతలను తలుచుకునే కొలది నశ పెరుగుతుంది అని అంటారు కదా. కానీ బుద్ధి యోగము తండ్రితో ఉండాలి. ఇక్కడ అనేక మంది బుద్ధి యోగము భ్రమిస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలోని బంధువు మిత్రులు మొదలైన వారి వైపు లేక దేహ అభిమానంలో చిక్కుకొని ఉంటుంది. కొద్దిగా జబ్బు పడినా భయపడిపోతారు. అరే, యోగంలో ఉంటే నొప్పి మొదలైనవి కూడా తగ్గిపోతాయి. యోగం చేయకుంటే జబ్బులు ఎలా దూరం అవుతాయి? నెంబర్ 1, పావనంగా అయ్యే మాతాపితలే మళ్ళీ అందరికంటే ఎక్కువగా క్రిందకు దిగుతారు. వారు చాలానే అనుభవించాల్సి ఉంటుంది, కానీ యోగయుక్తులై ఉన్న కారణంగా జబ్బులు దూరం అవుతూ ఉంటాయి. లేకుంటే వాస్తవానికి వీరు అందరికంటే ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది. కానీ యోగ బలము ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకొని బాబా ద్వారా మేము స్వర్గంలో అపారమైన సుఖాలు పొందుతాము అని చాలామంది సంతోషంగా ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించరు. రోజంతా దేహముపైనే ధ్యాస ఉంటుంది. బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించడం నేర్పిస్తారు. కనుక మీరు జ్ఞాన బుల్బుల్ పిట్టగా అవ్వాలి. బయట చిన్న చిన్న పిల్లలు చాలా మంచివారు ఉన్నారు. జ్ఞానమును చాలా చక్కగా ఇతరులకు వినిపిస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా కుమారీల ద్వారానే జ్ఞానం ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను నిల్చోబెట్టాలి, అనగా శక్తిశాలురుగా తయారు చేయాలి. చిన్న పిల్లలు లౌకిక పారలౌకిక తల్లి తండ్రులను ప్రత్యక్షం చేస్తారు. లోక పరలోకాలు రెండు ప్రకాశవంతంగా ఉంటాయి కదా. కావున లౌకిక తల్లి తండ్రులను కూడా పైకి ఎత్తవలసి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తమ తల్లి తండ్రులను ఎలా ఉన్నతి చేస్తారో మీరు చూస్తారు. కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యంలో అందరూ కుమారీలే. భలే, మీరు మాతలైన వారు కూడా కుమారీలుగానే పిలువబడతారు. చాలా మంచి మంచి బ్రహ్మ కుమారీలు వెలువడతారు. చిన్న చిన్న కుమారీలే చాలా బాగా ప్రత్యక్షం చేస్తారు. కొంతమంది చిన్న కుమారీలు చాలా బాగున్నారు, కానీ కొందరిలో మోహం కూడా చాలా ఉంది. ఈ మోహం చాలా చెడ్డది. ఇది కూడా ఒక భూతమే. బాబా నుండి విముఖులుగా చేస్తుంది. పరంపిత పరమాత్మ నుండి విముఖులుగా చేయడమే మాయ భూతం చేసే వ్యాపారం.
ఈ ఓం నమ శివాయ అనే పాట చాలా బాగుంది. ఈ పాటలోనే మీరే తల్లి తండ్రి అనే పదాలు కూడా ఇందులోనే లభిస్తాయి. తరచుగా రాధాకృష్ణుల మందిరాలలో వారిని జంటగానే చూపిస్తారు. కానీ గీతలో కృష్ణుడితో పాటు రాధ పేరే లేదు. కృష్ణుడి మహిమ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. కానీ శివుడి మహిమే వేరు. శివుడికి హారతి ఇచ్చినప్పుడు ఎంతగానో మహిమ చేస్తారు, కానీ అర్థమేమి తెలుసుకోరు. పూజలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. మమ్మ, బాబా మరియు బ్రాహ్మణులైన మీరే అందరికంటే చాలా ఎక్కువగా పూజారులుగా అయ్యాము అని మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కర్మ భోగం కూడా ఉంటుంది. దానిని యోగం ద్వారా దూరం చేసుకోవాలి. దేహ అభిమానాన్ని తెంచేయాలి. బాబాను స్మృతి చేసి చాలా సంతోషంగా ఉండాలి. తల్లి తండ్రుల నుండి మనకు అపారమైన సుఖం లభిస్తుంది. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుంది అని బ్రహ్మ కూడా చెప్తారు. ఇంకా అంటారు, బాబా నా శరీరాన్ని లోనుగా తీసుకున్నారు కనుక ఈ రథాన్ని బాబాయే చూసుకుంటారు. నేను ఆత్మ ఈ రథానికి తినిపిస్తున్నాను అని మొదట భావించేవాడిని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడు ఈ రథానికి తినిపించేవారు శివబాబా అని అనడం జరుగుతుంది. ఈ రథాన్ని వారే సంభాళించాల్సి ఉంటుంది. గుర్రాలపై ఎక్కునప్పుడు యజమానులు ఆ గుర్రాలకు తమ చేతితో తినిపిస్తారు, వీపుపై నిమురుతారు, దానిపై సవారీ చేస్తారు కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ఇక్కడ తండ్రి వీరిపై సవారీ చేస్తున్నారు అంటే బాబా వీరిని బాగా చూసుకోరా? బాబా స్నానం చేయనప్పుడు నేను కూడా స్నానం చేస్తున్నాను, బాబాకు కూడా చేయిస్తాను, ఎందుకంటే వారు కూడా ఈ రథాన్ని లోనుగా తీసుకున్నారు కదా అని భావిస్తారు. శివబాబా కూడా నీ శరీరానికి స్నానం చేయిస్తాను, తినిపిస్తాను అని చెప్పేవారు. శివబాబా తినరు, శరీరానికి తినిపిస్తారు. బాబా తినిపిస్తారే కానీ తినేవారు కాదు. స్నానం చేయనప్పుడు, తిరుగునప్పుడు ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అనుభవం చేసిన విషయాలు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను అని స్వయం బాబా కూడా అంటారు. ఇతడికి తన జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. బాబా మాకు మళ్ళీ జ్ఞానం ఇస్తున్నారు అని స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి అని మీరంటారు. సత్యుగంలో అయితే రాజులు, ప్రజలు అందరూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. ఇప్పుడు తీసుకోలేదు అంటే కల్పకల్పము తీసుకోలేరు. ఇంత ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. జన్మ జన్మల ఆట కనుక శ్రీమతమును ఎంతగా అనుసరించాలి. కల్పకల్పము నిమిత్తంగా అవుతారు. కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈ చదువు కల్పకల్పము కొరకు కనుక దీనిపై చాలా గమనం ఇవ్వాలి. 7 రోజులు లక్ష్యాన్ని తీసుకొని తర్వాత మురళిని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. పూర్తి సహజం చేసేస్తారు. డ్రామా బుద్ధిలో ఉండాలి కదా. దీనిని విశ్వవిద్యాలయము అని కూడా అంటారు. కావున మీరు అమెరికా వైపు వెళ్ళినా, మరెక్కడికి వెళ్ళినా తండ్రి నుండి ఆస్తి తీసుకోవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రం ధారణ చేసి వెళ్ళండి. భగవంతుడి పిల్లలైనప్పుడు సోదర సోదరీలు అవుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అంటే పరస్పరం సోదరీ సోదరులవుతారు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరు. చాలా సహజం, మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనుష్యాత్మలు పరమాత్ముని వేడుకోవడం మరియు ప్రాప్తి. నీవు మాతాపితవు, మేము మీ పిల్లలము. మీ కృప ద్వారా అపారమైన సుఖము. ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేయబడింది? తప్పకుండా పరమాత్మ గురించే. ఎందుకంటే స్వయం పరమాత్మ మాతాపిత రూపంలో వచ్చి సృష్టికి అపారమైన సుఖమునిస్తారు. తప్పకుండా పరమాత్మ ఎప్పుడో సుఖప్రదమైన సృష్టిని తయారు చేశారు. అందుకే వారిని మాతాపిత అని పిలుస్తారు. అయితే సుఖం అంటే ఏమిటో మనుషులకు తెలియనే తెలియదు. ఈ సృష్టిలో అపారమైన సుఖం ఉన్నప్పుడు ఈ సృష్టిలో శాంతి ఉండేది, కానీ ఇప్పుడు ఆ సుఖము లేదు. ఇప్పుడు మనుషులకు ఆ సుఖం ఎల్లప్పుడూ ఉండాలి అనే కోరిక తప్పకుండా కలుగుతుంది. దాని కొరకు కొంతమంది ధనము, పదార్థాలు వేడుకుంటారు. కొంతమంది సంతానాన్ని కోరుతారు. కొంతమంది మేం పతివ్రత నారీగా అయ్యి సదా సుమంగళిగా ఉండాలి అని కోరుతారు. అందరూ సుఖాన్ని కోరుతారు కదా.
కనుక పరమాత్మ కూడా ఏదో సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. కనుక సత్యుగంలో సృష్టిలో స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖమే ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడు విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ సత్యుగంలో పూర్తి అవుతుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. పోతే ఇది కలియుగ సమయం. ఈ సమయంలో మనుషులు దుఃఖాన్ని అనుభవిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని మాయాభూతం నుండి రక్షించుకునేందుకు జ్ఞాన యోగాలలో తత్పరులై ఉండాలి. మోహరూపీ భూతాన్ని త్యాగం చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, చదువుపై పూర్తి గమనం ఉంచి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది కల్పపు పందెం కనుక ఎటువంటి పరిస్థితిలోనూ దీనిని పోగొట్టుకోరాదు. వరదానం సమయానుసారం రూపు బసంత్ అనగా జ్ఞాని మరియు యోగయుక్త ఆత్మలుగా అయ్యే స్వశాసక్ భవ. ఎవరైతే స్వశాసకులుగా ఉంటారో స్వయాన్ని శాసించేవారుగా ఆత్మ శరీరాన్ని ఏ సమయంలో కావాలి అంటే అప్పుడు రూపులుగా యోగులుగా అవ్వాలి. ఏ సమయంలో కావాలి అంటే అప్పుడు బసంత్ జ్ఞానీలుగా అవ్వాలి. వారి రెండు స్థితులను ఒక్క సెకండ్లో తయారు చేసుకోగలరు. అంతేకాని రూపులుగా అవ్వాలి అనుకుంటే జ్ఞాన విషయాలు గుర్తు రాకూడదు. అంటే యోగంలో జ్ఞానం విషయాలు, జ్ఞానం వినేటప్పుడు యోగం ఇలా కాదు. సెకండ్ కంటే తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఇక్కడ శాసకులు అంటే మనస్సును బుద్ధిని కూడా శాసించేవారు, ఇంద్రియాలను శాసించేటటువంటి వారు. ఏది అనుకుంటే దానిపైనే మనస్సును నిలపాలి. అదే బ్రేక్ వేసేది అంటున్నారు బాబా. ఎక్కడ వేస్తే అక్కడ నిలబడడమే శక్తిశాలి బ్రేక్ యొక్క పని. ఫుల్ స్టాప్ ఉంచాలి. ఏ సమయంలో ఏ విధి ద్వారా ఎక్కడ మనస్సు బుద్ధిని లగ్నం చేయాలి అని అనుకుంటారో అక్కడ లగ్నం అయిపోవునట్లు అభ్యాసం చేయాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ లేక రూలింగ్ పవర్ ఉండాలి. స్లోగన్, తుఫాన్లు కలిగించే వారికి కూడా, మీకెవరైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే అలాంటి వారికి కూడా శాంతిని బహుమతిగా ఇచ్చేవారే శాంతి దూతలు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై అందరికీ సుఖాన్ని ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాబా యొక్క ఆజ్ఞ, పిల్లలు అమృత వేళ విధిపూర్వక శక్తిశాలి స్మృతిలో ఉండాలి. ప్రతి కర్మయోగి అయ్యి నిమిత్త భావముతో నిర్మాణులై చేయాలి. ఇలాంటి దృష్టి వృత్తితో ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆజ్ఞ లభించింది. మీరు ఈ ఆజ్ఞలను విధిపూర్వకంగా పాలన చేస్తే సదా అతీంద్రియ సుఖము, ఖుషీతో నిండిన శాంతి స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.